హలో సార్. హలో సార్ ఎవరు? సార్ మేము ప్రకాశం జిల్లా మల్లవరం గ్రామం. మీరు వీడియోలు ఎస్ఐ క్యాటగిరి మాది. ఉమ్, ఏమండి, ఎవరు? మేము ప్రకాశం జిల్లా నుంచి ఉమ్, మాట్లాడుతున్నాం. చెప్పండి. మీకు ఆల్రెడీ మాది 2 కాలర్లో పడిద్ది కదా. ఏమని? నా పేరు మీకు పడిద్ది కదా అంటున్నా. ఏ సోన్ వచ్చింది? కంచర్ల యేసు బాబు అని వచ్చిద్ది. ఉమ్, ఆ, మన చెప్పండి. వర్గం అవి కూడా మీరు అట్లా చేస్తున్నారు. మాకు బాధ వేస్తుంది. వీడియోస్ చూస్తున్నాం, మీది ఫాలో ఉమ్, అవుతున్నాను నేను. ఏం బాధ కలుగుతుంది? ఆ? ఏం బాధ కలుగుతుంది? అంబేద్కర్ తిడుతుంటారు, రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తుంటారు. చూస్తానే ఉండ సార్ మీది. నేను చెప్పేదట తప్పేముంది? అదే నేను ఎట్లా అంటారు అంటే నిజమేంది అతను నువ్వు చెప్పు తప్పు మరి. కదా నేను చెప్పింది అంబేద్కర్. తప్పైతే ఆ? నేను చెప్పింది తప్పైతే ఆ. అది తప్పు అని నిరూపించి నిజమేందో చెప్పు. ఇప్పుడు నాకు అంత నాలెడ్జ్ లేదు, కానీ అతను నాలెడ్జ్ లేని మనిషిని అయితే. మరి ఉంటే చెప్పరాదు, ఏముంది ఆయనకు. ఇప్పుడు నేను చెప్పిన అంబేద్కర్ గురించి ఒక విషయం చెప్పిన, నేను ఉమ్. చెప్పింది తప్పని నువ్వు ప్రూవ్ చేసి చెప్పు నాకు. ఏమండి, మీరు అంత నాలెడ్జ్ లేగా మాట్లాడతారు కాబట్టి నా దగ్గర లేదు. నా దగ్గర సమాధానం కాకపోతే ఉమ్, కోపం వచ్చి నేను ఈ టైంలో చేశాను. నేను ఇప్పుడు నాకు నా నిన్న మిమ్మల్ని ఇప్పుడు నేను తిట్టానా మిమ్మల్ని? మమ్మల్ని తిట్టడం కదండి, కులాన్ని కించపరుస్తున్నారు కదా మీరు. కాదండి, మీరు ఆ? యేసుబాబు మీకు కులం ఏడు ఉంటుందండి? మీరు క్రైస్తవులు మీరు. అవును. ఆ, అంటే యేసుబాబు మీరేమండి, యేసుబాబుకు అంబేద్కర్ ఏం సంబంధం? దాని గురించి అని అంటలా నేను. ఉమ్, ఇప్పుడు ఒక మహనీయుడిని అట్లా అనటం అది కరెక్టేనా అంటున్నా. సరే, నేను అదే వాళ్ళ అడుగుతున్నా. నేను 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 చెప్తున్నా అదే యేసుబాబు, నేను చెప్పింది తప్పు అని నిరూపించు, నేను మార్చుకుంటా. అంటే ఎవరు చెప్పలేదు అది మీకు? ఒక్కరం కూర్చోబెట్టి నాకు నాకు అంటే కూర్చోబెట్టి ఆయన నేనే. చేసిన పనులు. ఏమండి ఉమ్, ప్రసాద్ గారు, చెప్పండి. ఆయన చేసిన మనకి ఏది కూడా మేలుకరంగా ఏం ఏం చేసిండు చెప్పు, లేదండి. ఏం చేసిండు చెప్పు ఒకటి. చేసిన వాటిల్లో ఏది కూడా మనకు ఆయన మేలుకరంగా లేదా? ఏది చేయలేదయ్యా, చేసినని ప్రచారం చేస్తున్నారు అంతే. ఆయన ఏది చేయలేదు. ఏం చేసిండో చెప్పు నాకు ఒకటి అంటున్నా. అంటే గుళ్ళో పోవడం లేదు, మాది పక్క పల్లెటూరు. ఉమ్, గుళ్ళో పోవడం లేదు. ఈ ఉమ్. చర్చిలు కట్టడం, చర్చిలు ఏమైనా పడదొంగుతారంట. అయ్యి అని చెప్పి కమ్మోళ్ళు బలం వెతుకుతూ మేము కూర్చోం. మా ఊరి పరిస్థితి నేను చెప్తున్నా. ఇప్పుడు నేను ఏమంటున్నా, నీ ఆ, చర్చ గురించి కొంచెం పక్కన పెట్టేద్దాం. ఓకే. చర్చ గురించి అసలు కొంచెం పక్కన పెడదాం. ఎందుకంటే ఆ. అంబేద్కర్ క్రిస్టియన్ మతంలోకి పోవద్దని చెప్పిండు ఆయన. సరే, అది 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 అందుకే నేను మాట్లాడుతున్నా అది కొంచెం సారు. పక్కన పెట్టేద్దాం కొంచెం మనం దాన్ని. ఉమ్, ఉమ్, మనం కొంచెం పెట్టేసి ఉమ్, గుళ్ళోకి రానియలేదు అన్నావు, ఉమ్. అవునా? ఇప్పుడు మా ఊర్లోనే ఉంది సార్ అది. నేను చెప్తున్నా కదా, నేను ఆ, చెప్పాను. గుళ్ళకు రానియంది రాముడు రావద్దనడా, కృష్ణుడు రావద్దనడా, దేవుడు రామాయణం కదండి. రావద్దని చెప్పిందా, మన భగవద్గీత రావద్దని చెప్పిందా, లేకుంటే గుళ్ళో ఉన్న పూజలు రావద్దని చెప్పిండా? సార్, మత ప్రచారాన్ని బట్టి ఒక్కటి ఆలోచిస్తుంది. మత మనకు ప్రచారం ఏందయ్యా? హక్కు హక్కు విలువలు ఇచ్చింది అతనే కదా. ఏ హక్కులు? ఏ హక్కైనా కానీ, మాలోడైనా మదిగోడైనా ఇంకోడైనా కానీ ఈ దేశంలో సమాన ఉన్న ప్రతి హక్కులను ఇచ్చింది. ఒక్కలకు ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కలకు హక్కులు ఇచ్చింది సర్దార్ వల్లభాయ్ పటేల్, అంబేద్కర్ కాదు. ఆహా. నేను ఇంకా అంత దూరం పోలేదులే. నేను అదే వీడియోలు అంటున్నా. ఫాలో ఇప్పుడు అవుతా ఉన్నాను. ఇప్పుడు ఎట్లుంటదంటే చెప్తాను, ఉమ్. ఎవడో ఒక అంబేద్కర్ ఇష్టం ఒక అబద్ధం చెప్తాడు అనుకో, ఆ అబద్ధాన్ని నమ్ముదామా, లేకపోతే చరిత్రలో ఉన్న నిజాన్ని నమ్ముదామా? నాకు తెలిసిందంటే చరిత్రనే నమ్ముదాంలే కానీ, అంతే కాకపోతే కదా. అది వాస్తవమే. చరిత్రలో ఏం రాసి ఉంది అంటే, రాజ్యాంగంలో ఏం రాసి ఉంది అంటే, మనకు హక్కులను ఇచ్చింది సర్దార్ వల్లభాయ్ పటేల్ అని రాసి ఉంది. సార్, నేను కూడా ఫాలో అవుతున్నాను. నాకు ఎక్కడ తగలలేదు సార్. అందుకని మీకోసం చేసి ఈ నీకు టయాన్ని కూడా రాజ్యాంగం నువ్వు చదవలే కదా. నువ్వు రాజ్యాంగం చదివింటే నువ్వు కూడా చదవలేదు. నువ్వు కరెక్టే రాసింది కదా రాజ్యాంగంలో, ఇది ఈ మాట రాసింది ప్రసాద్ చెప్పిన, అమర ప్రసాద్ చెప్పిన మాట రాసింది కదా, మరి ఇన్ని రోజులు మేము అవన్నీ అబద్ధాలు నమ్మినామా అనుకుంటావు. అది అమర ప్రసాద్ నిజం చెప్పిండు, కరెక్ట్ చెప్పిండు అనుకుంటావు చదివితే.
సార్ మీరు డైరెక్ట్ మాట్లాడిన దానికి నాకు ఆనందమే కానీ నాకేందంటే ఒకటే ఒక బాధ, కొలపడై నేందా ఎంత వ్యతిరేకిస్తాడా అని చెప్పి అనుకున్నాను. నేను అంతా నువ్వు మొత్తం అదే కులాన్ని ఫాలో అవుతున్నాను. వ్యతిరేకిస్తలేనండి. వీడియోలు చూస్తున్నా సార్ నేను అందుకోసం అయ్యి. నేను నీకు ఒక మాట చెప్తా వినండి. నేను కులాన్ని వ్యతిరేకించడం లేదు. నేను అబద్ధమని చెప్తున్నా, నిజాన్ని నిజమని చెప్తున్నా. ఇంతకాలం మేము ఏదైతే నమ్మినామో అది అబద్ధము. చరిత్రలో ఆ విధంగా రాసి లేదు. ఇగో చరిత్రలో ఈ విధంగా రాసి ఉంది అని చూపిస్తున్నా అంతే. సార్ మీరు అంత నాలెడ్జ్ అయితే నాకు లేదు. నాకు చూసేదానికి మెంటలు వచ్చేస్తా ఉంది. నేను మనల్ని ఏమన్నా మన కులానికి ఏమన్నా దిక్సూసిలాగా అతను ఉన్నాడు అని మనం అనుకుంటున్నామండి. అనుకున్నామంటే మా పల్లెటూరులో జరుగుతుంది కూడా అదే. అంబేద్కర్ జయంతి వచ్చిన మేము ఏది చేసుకున్నాము అవునండి. అంబేద్కర్ జయంతి సార్, ఒక ఒక్క మాట మాట నేను నాది కూడా, మీరు ఎడ్యుకేషన్ నేను ప్యూరు నేను చెప్తున్నా కదా. మా పల్లెటూరు లేదంటే మదం గల్లవాడు మాట్లాడితేనే పల్లెల్లో నుంచి పోయి కమ్ముడు ఆగుతాడు. ఒక్కటేనండి, ఈ ఒక్క మాటని తర్వాత మీరు చెప్పండి. మా పక్క పల్లెటూరు ఈ పొంగులూరు మండలం గట్టే కాలనీ మాది, మల్లారము. ఇక్కడ నుంచి మాది ఎట్లా ఉండదంటే, అంబేద్కర్ జయంతి చేస్తున్నామంటే కమ్మలు ఎవడు కదిలాడు. తక్కువ రోజులు ఏంటంటే వాళ్ళ బలం మీద కూర్చుంటే మేము ఏంటంటే పోతా ఉండాలి, వస్తా ఉండాలి. ఎట్లా మా ఊరు మరి అది మనకి వాళ్ళు అతను మాట్లాడాలనా? నేను మాట్లాడాలనా? ఇప్పుడు మాట్లాడు. ఇప్పుడు నేను మాట్లాడుతాను. ఉండాలి, ఇప్పుడు నేను నువ్వు చెప్పే కదా. అంబేద్కర్ జయంతి రోజు నువ్వు ఒక 100 మందితోని ఒక ఒక ఏది ఒక ఒక అబ్బా అంబేద్కర్ జయంతి రోజు నువ్వు ఒక 100 మంది పెట్రోల్ పోసుకొని పోవాలంటే మీకు ఆ పెట్రోల్ డబ్బులకు కావాల్సింది కూడా మళ్ళీ మీరు అగ్గకు రూపాయల దగ్గరకు పోయి మేము అంబేద్కర్ జయంతి యాత్ర చేసేది ఉంది, 100 మందిని చేస్తున్నాము, డబ్బులు ఇవ్వండి అని అడుగుతారు మీరు. సార్ ఇది పక్క పల్లెటూరు, ఎవడు అట్లా అంటే నువ్వు మా వినాలా? తమ్ముడు బడి పొంతులు నేను చెప్పేటప్పుడు నువ్వు వినాలా? నిజంగా అదే మీ ఊర్లో అదే మీ ఊర్లో అంబేద్కర్ విగ్రహం పెట్టాలంటే మళ్ళా అదే ప్రతి హిందువుల దగ్గరకు పోతారు. షాప్కి పోయి హిందువుల దగ్గరకు పోయి అవే మేము అంబేద్కర్ విగ్రహం పెడుతున్నాం, చందాలు ఇవ్వండి అని అడుగుతారు. సరే ఇప్పుడు నేను మాట్లాడకూడదు అన్నారు, అందుకని వింటా ఉన్నానే కానీ వినండి. వాస్తవం చెప్పేదా నేను? చెప్పండి. వాస్తవం చెప్పేదా? మా తమ్ముడు బడి పొంతులు, మేము 5 అన్నదమ్ములమే. లాస్ట్ అబ్బాయికి జాబ్ వచ్చింది, ఎడ్యుకేషన్ పరంగానే వచ్చింది, చదువుకున్నాడు. సరే మన విలువలను బట్టి వచ్చింది. సరే మీరు కాదంటున్నారు, మేము అవును అంటున్నాం. అయినా కూడా బడి పొంతులు అతను సొంత శాలరీ తోటి మా ఇంటి పక్కనే బొమ్మ పెట్టాడు. 5 సెంట్ల స్థలంలో బొమ్మ పెట్టాడు. మల్లారం, నువ్వు ఎక్కడన్నా చూడు, పొంగులూరు మండలం మల్లారం. బ్రదర్ ఇప్పుడు నేను ఒక మాట చెప్తున్నానండి. ఇప్పుడు మీరు ఒక్కరు సొంత పైసలు పెట్టిర్రా అని చెప్పి మీ ఒక్కరు అంబేద్కర్ జయంతి చేసింది మీరు ఒక్కరే కాదు కదా ఈ దేశంలో. మీరు ఒక్కరే కాదు కదా చేసేది. అది వాస్తవమే కానీ నేను అందరి గురించి సహజంగా అందరి గురించి చెప్తున్నా. అరే ఒక్క నిమిషం ఆగు, విను సోదరా విను. అందరి గురించి చెప్తున్నా. నేను అందరి ఊర్లలో జరుగుతున్న సంఘటన చెప్తున్నా. నీ ఊర్లో నువ్వు సొంతంగా పోవచ్చు, వెరీ గుడ్, దాన్ని కాదనట్లేదు. కానీ అందరూ సొంత డబ్బులతో చేయట్లేదు కదా. 100ను ఒకడు చేస్తున్నావు కావచ్చు అంతే. మిగతా 99 మంది డబ్బులు హిందువుల దగ్గరనే వసూలు చేసుకొని, చందాల రూపంలో వసూలు చేసుకొని అంబేద్కర్ విగ్రహాలు పెడుతున్నారు. అంబేద్కర్ విగ్రహాలు కావచ్చు, అంబేద్కర్ జయంతులు కావచ్చు చేస్తున్నారు. కానీ మనకు రాజ్యాంగం అది చెప్పలేదు కదా సార్. ఏం చెప్పలేదు? అతను రాసింది మనకు హక్కులు రాశాడు కదా రాజ్యాంగం. ఏ ఉంటాయి అంబేద్కర్ రాసిన దాంట్లో. అంబేద్కర్ రాయలే అని చెప్పిన కదా. రాజ్యాంగం రాసి లేదు అట్లా, అంబేద్కర్ రాసిన చెప్పి రాయలేదు, అట్లా ఏం రాసలేదు. 10 మంది రాసినా కూడా మెయిన్ పర్సన్ అతనే కదా. ఎవరు చెప్పరా మెయిన్ పర్సన్? బాబు రాజేంద్ర ప్రసాద్. అయ్యా మొన్న మేదరమెట్లో మేము శనగ మిషన్కి వెళ్తే నాకు ట్రాక్టర్ ఉంది, మా తమ్ముడు ఒక్కడే ఉద్యోగస్తుడు, 4 అన్నదమ్ములేమో చాకరీ చేసుకునే వాళ్ళమే. మేదరమెట్లో కమ్మలు శనగేయడానికి పోతే నాదే బండి, శనగ మిషన్ నాదే. అక్కడ చెప్పుతోడు కొడితే కేసు వేస్తే ఎస్ఐ కార్పొరేషన్ లో కేసు వేసాం మేము. ఒంగోలులోనే బుక్ అయింది ఆ కేసు. ఆ ఎంఎం స్టేషన్ లో మాకు ఒక్కొక్కటికి 1,00,000-1,50,000 కట్టారు. 21 మంది ఉన్నాం మేము. ఒకసారి లిస్ట్ చూడండి మీరు, మీకు తెలుస్తే. మీరంతా ఎడ్యుకేషన్ వెళ్ళవాలి కదా. అది అంబేద్కర్ ఆ చట్టం రాయిపోతే మాకు డబ్బులు ఇచ్చాయా, అంత ఒడ్డు పడే వాళ్ళమా? ఏ చట్టం? ఏ చట్టం ఉంది? ఎస్ఐ కార్పొరేషన్ అండి, ఎస్సీ యాక్ట్.
అరే మీకు అదేనే మీకు ఈ మిడిమిడి జ్ఞానంతోనే మీరు ఇట్లా బతకండి, ఇంకెంతకాలం బతుకుతారయ్యా? అంబేద్కర్ ఎప్పుడు చచ్చిపోయింది చెప్పు? సార్ నాకు అంత దూరం తెలియదు, మీ మరి అంత తెలియనప్పుడు నాలెడ్జ్ ఎందుకే నాకు అంబేద్కర్ ఇచ్చిందని చెప్తా మరి బదులు చెప్తే? సరే అది నేను చెప్తా అది విని ఇప్పుడు, ఒక్క నిమిషం. నీకు తెలియనప్పుడు తెలుసుకో, ఉమ్, తెలియనప్పుడు ఉమ్. తెలుసుకోవాలా. ఓకే? సార్ అంబేద్కర్ ఎప్పుడు చచ్చిపోయిండు? నువ్వు వినయ్ ఇసుగుపడకుండా అంటే సార్ మళ్ళా ఒక మాట నువ్వు ఇసుగుపడకుండా నాకు చెప్తానండి, నేను అన్ని అంట. మరి ఇప్పుడు నేను చెప్తున్నా వినా, మధ్యలో మాట్లాడద్దు. అంబేద్కర్ ఎప్పుడు చచ్చిపోయాడు? 1956వ సంవత్సరంలో చచ్చిపోయాడు. ఎప్పుడు చచ్చిపోయాడు? 1956. 1956వ సంవత్సరంలో చచ్చిపోయాడు. మనకు అట్రాసిటీ చట్టం, మనకు అట్రాసిటీ చట్టం, ఎస్సీ ఎస్టీ యాక్ట్ అనేది ఎప్పుడు వచ్చింది అంటే ఎస్సీ యాక్ట్ కింద 1989లో వచ్చింది. ఎప్పుడు వచ్చింది? అంటే అంబేద్కర్ చట్టం కాదు అది. కాదు, అంబేద్కర్ పెట్టింది కాదు. అంబేద్కర్ 56 చచ్చిపోతే 56, 66, 76, 86, 86, 83, 33 సంవత్సరాల తర్వాత మనకు విపి సింగ్ గవర్నమెంట్ అప్పుడు అట్రాసిటీ చట్టం వచ్చింది. సార్ ఒక మాట ఏమనుకోవద్దు, విపిసి చట్టం అంటే అతను ఊరు, ఆయన ప్రధానమంత్రి అండి. అది ఆయన ప్రధానమంత్రి ఉన్నప్పుడు వచ్చింది. వాళ్ళ క్యాస్ట్ ఏంది? సింగ్ అయ్యా, సింగ్ అంటున్నా కదా, విపి సింగ్. సిక్కులోళ్ళు వాళ్ళు మన మీద అంత జాలి ఎందుకు చూపించారు సార్? నీకు ఇచ్చిన బాధనే ఉంది, నీకు ఇవ్వకపోయిన బాధనే ఉంది కదా. సార్ తెలియకే అడుగుతున్నా. ఇచ్చిండయ్యా, వాడు మంచితనంతో ఇచ్చిండు, తీసుకో. వాడు ఇచ్చిండు, తీసుకోరా. వదిలేస్తావా? వద్దు అట్లా కాదులే, మనకంటూ వాళ్ళకి ఉండాలి. ఎవరు ఇచ్చినా కూడా మంచి చేస్తే ఎవరినైనా ఆహ్వానించాలి. నీ కులానికి ఏదైనా మంచి చేసిండు, అది తీసుకో. అది వాస్తవమే, ఎవరు ఇచ్చినా కూడా అది ఓకే. 1989వ సంవత్సరంలో వచ్చింది. మీరు అన్నది మిడిమిడి జ్ఞానం అన్నారు చూడు, అది కన్ఫర్మ్ ఇప్పుడు నాకు తేలింది, నేను వీడియోలు చూసి. అదే మరి ఇప్పుడు ఒకటి మీరు ఊహించుకుంటారు ఏంటంటే ప్రతిది కూడా అంబేద్కర్ అంటే మీరు ఊహించుకుంటారు. చరిత్రలో అది లేదు, తప్పది. సార్ ఎట్లా ప్రభంజనం మీరు ఎందుకు చేయట్లేదు? ఏమని తెలిసింది మన విలువలు ఇచ్చింది మొత్తం ప్రలానాతనం అని చెప్పి మీరు చెప్తున్నారు కదా ఇప్పుడు ఆల్రెడీ. ఎక్కడ సార్? ఇప్పుడు ఎక్కడో ప్రకాశం. అది కాదయ్యా, నేను చెబుతున్నది ఈ రోజు నువ్వు విని, నువ్వు నాతో రాత్రి 12 గంటలు, దాదాపు 1 కావస్తుంది, 1 గంట రా, 1:15 అవుతున్న టైంలో నాకు ఫోన్ చేసినావు అంటే, నీలాంటి మారుమూల వినయ్యా, నీలాంటి మారుమూల ప్రాంతంలో ఉన్న వ్యక్తి కూడా నువ్వు నాకు ఫోన్ చేసి మాట్లాడుతున్నావు అంటే, నేను బయటకు చెప్తుంది జనాలకు చేరుతుందన్నట్టే కదా. కరెక్ట్ చేరుతుందిలే. మరి కాకపోతే నువ్వు మిడిమిడి జ్ఞానం అన్నది అదేమో మాకేమో అంత బోధ పట్ల ఇది కాడికి అట్లానే పోతుంది, కానీ ఎట్లా మీది ప్రభంజనం కావట్లా. అది కాదు, ఇప్పుడు ఎట్లా అంటే చెప్తాను. ఇప్పుడు ఆల్రెడీ 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు దాటి ఉంటారు చూడు, వాళ్ళకి ఎంత మనం చెప్పినా కూడా వాళ్ళకు బుర్రకు ఎక్కదు. ఎందుకు ఎక్కదు అంటే వాళ్ళు 40 సంవత్సరాలుగా అంబేద్కర్ ఇచ్చిండు నాకు అన్ని అని నమ్మేసిండు కాబట్టి వాళ్ళకి ఎంత చెప్పినా వాడికి అర్థం కాదు. నాది కూడా అదే పరిస్థితి. చెప్తానండి. ఇప్పుడు మేము అసలు నిజమైన చరిత్ర ఎవరికి చెప్తాం మేము అంటే, ఇప్పుడే 10th క్లాస్ అయిపోయి కాలేజ్ అయిపోయి బయటకు వస్తుంటారు చూడు, మేము వాళ్ళకి చెప్తాం. మేము సార్ వీడియోస్ పెట్టవచ్చు కదా వీటికి. అది చెప్తున్నా, అవన్నీ వీడియో పెడుతున్నాను బ్రదర్, నేను వినండి కొద్దిగా. వాళ్ళకి చెప్తే ఏమవుతుందంటే నెక్స్ట్ వచ్చే జనరేషన్ అంతా వాళ్ళే కదా. నిజమైన చరిత్ర తెలుసుకోవడం వాళ్ళ హక్కు. అబద్ధాన్ని ఇంతవరకు మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు అబద్ధం మీద బతికినాం మనము. ఇప్పుడు వచ్చే మన పిల్లలు నిజాన్ని తెలుసుకొని నిజం మీద బతకాల వాళ్ళు. నేను మీతో మాట్లాడుతాను, నాకు కూడా డిక్లరేషన్ వస్తుంది. ఈ రోజు తోటి మేమేద ఉన్న అభిప్రాయం తప్పిపోద్ది. ఇంకా అది కాదండి, ఇప్పుడు నాకు మాట చెప్తున్నాను, నేను ఇంత క్లియర్ గా వీడియోలో పెట్టుకొని మాట్లాడుతున్నా. ఎందుకు అంబేద్కరిస్టులు, పెద్ద పెద్ద అంబేద్కరిస్టులు నా దగ్గరికి వచ్చి మాట్లాడడానికి భయపడుతున్నారు? ఎందుకు అంటే నేను చెబుతున్న ప్రతి వీడియోకి, ప్రతి విషయానికి నేను ఆధారాన్ని ఇస్తున్నా. పలానా పుస్తకంలో రాజ్యాంగంలో రాసి ఉంది అని చెప్తున్నా.
అవునవునండి. చెప్పేసరికి వాళ్ళు ఏమైతుందంటే వీడి దగ్గరకు పోతే అనవసరంగా ఓడిపోతామే తప్ప మన పరువు పోతుంది తప్ప మనం అవునవునండి. ప్రచారం చేసేది అబద్ధం అని చెప్పి తేలిపోతుంది కాబట్టి. హలో సార్ ఏదో కాల్ కట్ అయింది, ఏమనుకోవద్దు. ఆ, సో మేము చెప్తున్నది అబద్ధమని నిరూపించే దమ్ము లేదు కాబట్టే ఏ అంబేద్కరిస్ట్ కూడా మా ముందుకు వచ్చి మాట్లాడడానికి ధైర్యం సరిపోతలేదు వాళ్ళకు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు కూర్చొని మీరు ఒక కొత్త విషయం తెలుసుకున్నారు. అట్రాసిటీ చట్టము, ఎస్సీ ఎస్టీ యాక్ట్ చట్టము తీసుకొచ్చింది అంబేద్కర్ కాదు, అంబేద్కర్ చచ్చిపోయిన 33 సంవత్సరాలకు వచ్చింది అని చెప్పి. సార్ ఇప్పుడు దాకా నాకైతే తెలియదు అది. అదే మరి అయితే పోయిన సంవత్సరం అది జరిగింది. అది మేము అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని బట్టి మాకు వచ్చింది అనుకున్నాం లేదు. మీరు అనుకుంటున్నారు తప్పు కదా అది. ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి ఇక ఆలోచించుకోవాలి ఇక. ఓకే సరే సార్, మీరు సరే సరే మంచిదండి. సార్ ఈ టైంలో డిస్టర్బ్ చేసినందుకు ఏం పర్లేదు. కొత్త విషయం తెలుసుకురు కదా చాలు. తెలుసుకున్నాను. ఇంకా మీ వీడియోలో ఫాలో అవుతా. వీళ్ళకి మాత్రం లైకులు కాదు కదా. చూడండి, నేను అంబేద్కర్ కు వ్యతిరేకంగా మాట్లాడతలేను, నా ఎస్సీ కులానికి వ్యతిరేకంగా మాట్లాడతలేను. నేను నిజం చెప్తున్నా, చరిత్రలో జరిగిన నిజాన్ని చెప్తున్నా. ఇంతకాలం మనం అబద్ధాన్ని నమ్మినాము, నిజాన్ని నమ్ముదామా అని చెప్తున్నా నేను. అది ఏదైనా సరే, అది ఎవరైనా సరే. ఇప్పుడు అంబేద్కర్ తప్పు చేస్తే అంబేద్కర్ తప్పు కూడా దాచిపెట్టుకోవడం అవసరం లేదు. అంబేద్కర్ తప్పు చేస్తే తప్పు చేసిన మీరైనా అంబేద్కర్ ఎవరైనా తప్పే. తప్పు చేసిన తర్వాత అదే నీ మీద రుద్దుకోవటం, నా మీద అవసరం లేదు. ఇప్పుడు తప్పు చేస్తే తప్పు. ఇప్పుడు మనం అంబేద్కర్ ఉన్నాడు, అంబేద్కర్ మనం హీరో అందాం. ఎప్పుడు హీరో అందాం? ఆయన నిజంగా హీరో పని చేస్తే హీరో అందాం. సార్ ఈ రోజు మీరు చెప్పిన దానికి నేను ఇంకా అన్ని సెర్చ్ చేస్తా. నేను అంబేద్కర్ జయంతి కూడా ఆపుతాను. నేనైతే బొమ్మను కూడా పెట్టాను. మా తమ్ముడికి ఉద్యోగం వస్తే బొమ్మను కూడా పెట్టాను. వర్ధంతి కూడా ఆపుతున్నా. ఇది కరెక్ట్ అయితే మాత్రం నేను సెట్ చేస్తాను. అన్ని ఇప్పుడు నేను చెప్పిన డేట్లు 1989 సంవత్సరంలో ఎస్సీ ఎస్టీ యాక్ట్ వచ్చింది. అదే చేయండి. అది అంబేద్కర్ ఎప్పుడు చచ్చిపోయాడు? 1956 ఆ సంవత్సరంలో చచ్చిపోయాడు. ప్రసాద్ గారు, నేను అవి కూడా చేసుకొని నిజంగా అదే వాస్తవం అయితే మాత్రం అంబేద్కర్ జయంతి ఈ సంవత్సరం చేయను. పెట్టింది ఏమన్నా మా తమ్ముడికి ఉద్యోగం వచ్చిందని చెప్పి ఆయన పుణ్యాన్ని వచ్చిందిలే, మాల వాళ్ళకి కూడా అని. మేము మాల వాళ్ళంలే. వచ్చే సంవత్సరం అంబేద్కర్ జయంతికి ఇక నేనైతే చేయూత ఇవ్వను. డేట్ తో సహా చెప్తా చూడండి. అట్రాసిటీస్ ఎస్సీ ఎస్టీ యాక్ట్ ఎప్పుడొచ్చింది తెలుసా? 11 సెప్టెంబర్ 1989. 11 సెప్టెంబర్ 1989 రోజు మనకు వచ్చి స్టార్ట్ అయింది. ఇంటర్మీడియట్ అయిపోయింది. నాకు కూడా కొద్దిగా నాలెడ్జ్ ఉంది. మేము నలుగురు అన్నదమ్ములు అయితే లాస్ట్ అక్కడ వచ్చింది. ముగ్గురం చదువుకున్నాం. కక్కిమ వాళ్ళకి ఉద్యోగాలు, పొలం పని చేస్తున్నాం. ఒక్కొక్కరు ట్రాక్టర్ పొలం వ్యవసాయం చేసుకుంటున్నాం. ఒక్కడికి ఉద్యోగం వచ్చింది. అందుకోసం చేస్తా ఉన్నాం. మా 4 కాపురాలు బాగానే ఉండయి. మేము ఇప్పుడు దాకా అనుకుంటాం ఏంటంటే ఆయన వల్ల ఒకటికైనా వచ్చింది అని చెప్పి చేస్తా ఉన్నాం. బొమ్మను కూడా పెట్టాం మేము మా కాపురాలు. ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని డిక్లేర్ చేసుకొని నేను వెరిఫికేషన్ చేస్తా. చేయకుండా కన్ఫర్మ్ ఈ సంవత్సరం అంబేద్కర్ జయంతి ఆపేస్తా. అంటే నేను పూనుకుంది ఏం కాదు. నా అన్నదమ్ములు కానీ మేము కానీ పూనుకొని మా పంతులతో సహా లాస్ట్ తోడు మా తమ్ముడు మేము పూనుకొని మా ఊర్లో అంబేద్కర్ జయంతి కూడా జరగదు, ఏది కూడా జరగదు. సూపర్. బొమ్మ పెట్టింది మేము. మీరు చెప్పిన దానికి అది కన్ఫర్మేషన్ నిజం అయితే మేము అంబేద్కర్ జయంతి కానీ ఏదన్నా కానీ మొత్తం ఆపేస్తాం. తప్పకుండా అవి ఆపేసిన రోజు మళ్ళీ మీకు ఫోన్ చేస్తానండి. నా నెంబర్ నమ్ముదామండి. మనం నిజాన్ని నమ్మాలి. అంతే, నిజంగా నమ్మాలి. అంతే. మన ఎస్సీ క్యాటగిరీలో మనకు రైట్ ఇచ్చినోడనే చూసుకోవాలి కానీ ఈయన కాదు. మీరు చెప్పింది 100% వాస్తవం. అది నిజమైతే హక్కులు ఇచ్చింది ఎవరు? సర్దార్ వల్లభాయ్ పటేల్. తెలుసుకోండి. హక్కుల కమిటీకి చైర్మన్ ఎవరో తెలుసుకోండి. ఆ హక్కుల కమిటీకి చైర్మన్ సర్దార్ వల్లభాయ్ పటేల్. ఏమండి, నేను చదువుకున్న పుస్తకాల్లో కూడా ఉంది అది.
దూరం నేను ఆలోచించలేదు. ఆలోచించాలి మీరు చెప్పిన దాన్ని బట్టి కొద్దిగా ఆలోచన వచ్చింది కాబట్టి చూస్తా, అవి కూడా వెరిఫికేషన్ చేస్తాను, నేను కూడా కనుక్కుంటాను. పర్లేదు చేయండి. మళ్ళీ నెక్స్ట్ టైం మీకు నేను ఫోన్ చేయటం అంటూ జరిగితే ఇది ఆపిన రోజే మీకు చేస్తా. తప్పకుండా చేయండి. వాస్తవంగా అది కాకపోతే మాత్రం ఖచ్చితంగా అంబేద్కర్ జయంతి ఆపేస్తా, చేయను. ఆ ఊర్లో పక్క పల్లెటూరు మాలపల్లి. తప్పకుండా. వెరీ గుడ్. నలుగురు అన్నదమ్ములు ఒక్కడు బలిపోతూ సత్యమూల అందరూ ట్రాక్టర్ దొరుకుంటాం, ముగ్గురు మా కాపురాలు బాగున్నాయి. ఒక్కటి గుర్తు పెట్టుకోండి. మళ్ళీ నా ఫోన్ నీకు వచ్చిందంటే మాత్రం నీకు అనకూడదులే, మీకు. ఓకే, నో ప్రాబ్లం అండి. ఓకేనా? వచ్చిన రోజు నేను ఆపేననే మీకు ఫోన్ చేస్తా. ఓకే బ్రదర్. సరే సార్, మంచిది సార్. మీరు థ్యాంక్ యూ అండి. బాయ్ అండి. జై శ్రీరామ్. డిస్టర్బ్ చేయడానికి ఏమనుకోవద్దు.